సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దానం ఇవ్వడం జరిగింది. సో ఇంతకు ముందు అంటే టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళే డిప్యూటీ సీఎం గా వద్దు అని కొంతమంది అన్నారు. సో ఇప్పటికైనా ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారనుకోవచ్చా? కంపల్సరీ అర్థం చేసుకున్నారు కూడా, ఈ పార్టీకి చేసుకోవాలని అవసరం కాదు, చేసుకున్నారు కూడాను. దాని దగ్గర అతను ఫ్రీగా మామూలుగా ఫస్ట్గా తెలియక మామూలుగా నార్మల్గా డిప్యూటీ సీఎం హోదాలో వచ్చాడు. కానీ అక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా టికెట్ కొని లోపలికి వచ్చాడు. ఈ కాన్వర్సేషన్ అంతా చూసిన తర్వాత అతను మనస్ఫూర్తిగా చెప్పాడు, మేడం గారు ఫ్రీగా పిలిచారు కానీ నేను వచ్చాను, కానీ నాకు సబబు అనిపించలేదు కాబట్టి నేను 50 lakhs నేను డొనేషన్ మనస్ఫూర్తిగా చేయడానికి అంగీకరిస్తాను అని చెప్పేసి ఆయన మానవత్వాన్ని గొప్పతనాన్ని చాటుకున్నాడని చెప్పేసి మేము అందరం భావిస్తాం. అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు ఇప్పటికైనా ఈయన గొప్పతనం అర్థం చేసుకుంటారా అనేది? ఆల్రెడీ మౌల్డ్ అయిపోయారు. టీడీపీ ఫస్ట్ వ్యతిరేకించారు డిప్యూటీ సీఎం, ఇంచుమించు దాదాపు చంద్రబాబు గారితో సమానం డిప్యూటీ సీఎం అంటే. ఇప్పుడు ఆ మౌల్డ్ చేసుకున్నారు కాబట్టి జనం కూడా ఇతని మంచితనాన్ని, ఇతను పరిపాలించే విధానాన్ని అన్నిటి సునిశ్చితంగా గమనిస్తూనే ఉన్నారు. గమనిస్తూ ఈయన ప్లస్ పాయింటే కానీ చంద్రబాబు గారికి మైనస్ పాయింట్ కాదు. ప్లస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇతను ఉపయోగపడే వ్యక్తే కానీ కీడు చేసే వ్యక్తి కాదు. ఇతను ఉండటం వల్ల రాష్ట్ర డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి అన్ని రకాలు ఇప్పుడు 90% జనసేన టీడీపీ సపరేట్ అని ఎవరు అనుకోవట్లేదు. ఈక్వల్ అయిపోయింది రెండు కూడా. పరిపాలన ఆయనతో సమానంగా చేస్తున్నాడు. ఆయనతో ఇంకో 10 years చంద్రబాబు గారే ఉండాలి అని చెప్పి కూడా ఈయన మనం చెప్పడం అనేది ఆయన మనస్తత్వాన్ని, మనోభావాన్ని జనానికి అర్థమైపోయింది. నేను అతని స్వార్థం అనేది లేదు ఇతనిలో, రాష్ట్ర అభివృద్ధి అయితే చాలు అన్న ఒక వ్యక్తిగా ఆలోచిస్తున్నాడు తప్ప ఇతను పదవి కాంక్షించే వ్యక్తి కాదని చెప్పి జనానికి కూడా అర్థమైపోయింది. దాని తగ్గట్టు నేను నడుచుకుంటున్నాను. అంటే ఇంత గొప్ప పనులు చేస్తున్నప్పటికీ కొంతమంది ఎందుకు వ్యతిరేకంగా ఆయనకు అంటే చెడు చేయాలని ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు సార్? చెడు చేయాలని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు సార్. వాళ్ళ వ్యతిరేక వర్గాలు ఉంటాయి కదా, 100 మందికి 100 members మంచిగా ఉండరు కదా. కనీసం 20 members జులాయి వేదవులు రాష్ట్రాన్ని వాళ్ళ స్వార్థం, వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్తోనో ఇంకో ఫీలింగ్తో చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వ్యతిరేకిస్తారే తప్ప ఎవరు కూడా ఆయనకి 80% ఆయనకి అనుకూలంగానే ఉన్నారు సార్. సో నెక్స్ట్ కాబోయే సీఎం పక్కా పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారే అని చెప్పలేము సార్. ఏమో ఫ్యూచర్లో లోకేష్ గారు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఒక విద్యాశాఖ మంత్రిగానే కాకుండా రాష్ట్రం డెవలప్ చేయడానికి నిధులు తీసుకురావడంలో కానీ అన్ని విధాలు ఎక్సలెంట్గా వ్యవహరిస్తున్నారు. అది ఆ మాట కూడా మనం ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. ఏమని, మన విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తి, చాలా బాగా చేస్తున్నారు, ఆయనకి నా అభినందనని తెలియజేశాడు. అతని వెనక్కి పక్కన పెట్టాలని చూడలేదు. సో దానివల్ల కూడా వాళ్ళిద్దరూ ఉన్న ఛాన్సెస్ పవన్ కళ్యాణ్ ఆర్ లోకేష్. ఫ్యూచర్ ఫర్ ఏమన్నా మిస్టేక్ చంద్రబాబు గారు ఏమన్నా పక్కన వెళ్తే, అంటే కొంతమంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళ డౌట్ సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా దానాలు ధర్మాలు అంటూ ఉంటాడు కదా, మరి వాళ్ళ కొడుకుకి ఏం ఆస్తి మిగులుస్తాడు అనేది కొంతమంది డౌట్. ఆయనకి కొడుకే ఆస్తి సార్. ఆయన కొడుకే ఆస్తి. ఆయన మంచితనాన్ని, ఆయన మానవత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు కొడుకు కూడా. చాలా అది ఒబిడియంట్లీగా ఉంటాడు, మనం గమనిస్తూ ఉంటాం. సో దానివల్ల ఆయన ఆస్తికి పోయాలనుకున్న వ్యక్తి దాన ధర్మాలు చేసి ఎన్నాళ్ళు పార్టీ నిలబెట్టుకోవడం అవసరం లేదు అతను. సో ప్రేక్షకుల అభిమానులే ఆయనకి ఆస్తి, అదే సాధించాలనుకుంటారు. బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి ఒక 50 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు టీడీపీలో ఉన్న వాళ్ళే కొంతమంది అసలు మాకు డిప్యూటీ సీఎం గానీ వద్దు అనే విధంగా మాట్లాడారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గొప్పతనం ఇప్పుడైనా అర్థం చేసుకుంటారా టీడీపీలో ఉన్న వాళ్ళు? హైలైట్ ఏంటంటే ఓటమి లేనప్పుడు, అంటే మనం గెలిచినప్పుడు ఒక విధంగా, గెలవనప్పుడు ఒక విధంగా మాట్లాడతాడు. అది ఎవరైనా సరే అలానే మాట్లాడతారు. ఏంటంటే మనకు ఒక 10 వచ్చిన తర్వాత హెల్ప్ చేయడం వాళ్ళకి ఓకే పర్లేదు, చాలా బాగా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు కూడా చాలా బాగా చేస్తున్నారు, పర్లేదు. కాకపోతే అది యూజ్ఫుల్గా అవుతుందంటే పర్లేదు. కాకపోతే కొందరు ఏంటంటే ఇప్పుడు ఒక టైంలో గెలిచినా గెలవకపోయినా ఒక మనిషికి డెవలప్ చేయడానికి ప్లస్ నర్వస్ చేయడానికి చాలా మంది మాట్లాడుకుంటారు. కాబట్టి అది నార్మల్ బేసిక్లీ వేస్ట్ అనుకుంటాను నేను. ఎందుకంటే మనం ఎవరి గురించి తప్పుగా నెగిటివ్గా మాట్లాడకూడదు. ఇప్పుడు హెల్ప్ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు రాలేదని చెప్పేసి చెప్పలేము కదా. అది చేసినారు కాబట్టి మంచిదే అనుకుంటాను. అంటే ఇప్పటికైనా కొంతమంది అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటారా మరి? అదేంటంటే ఇప్పుడు ఆంధ్రాకి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ఇప్పుడు వాళ్ళకి చేసే వర్క్ బట్టి, తను ఉండే సిన్సియర్ బట్టి, తను చేసే వర్క్ బట్టి వీళ్ళకి అర్థం అవ్వాలి. మనం బెటర్ లీడర్ని ఆపరేషన్ చేసుకున్నాము, మనం ఓట్లు పెట్టి గెలుచుకున్నాము కాబట్టి మనం ఉండే స్థితిలో మనం ఇంకా డెవలప్ని చేద్దాం, మన రాష్ట్రాన్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలి అని వాళ్ళు అనుకోవాలి బ్రో. ఇంకా వీళ్ళు అవుతుంది మళ్ళీ నెగిటివ్గా పాజిటివ్గా మాట్లాడి మళ్ళీ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వచ్చిన తర్వాత నెగిటివ్గా మాట్లాడడం చాలా వరకు తప్పు. ఎందుకంటే మన రాష్ట్రం మనం హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా సరే. అది బెటర్గా
వస్తే నేను ఇంకా బెటర్గానే అనుకుంటాను బ్రో. సో బ్రో ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా దానాలు ధర్మాలని ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాడు కదా. సో మరి వాళ్ళ కొడుకు అకిరానందన్కి ఆస్తి ఏమైనా మిగులుస్తాడా, మొత్తము ఇట్లా దానం చేస్తాడా? ఒకటి బ్రో, రాజు ఎప్పుడు రాజే అంటారు అంతే. అది ఇప్పుడు అతని అకిరానందకి ఆస్తి మీద ఏం ఆశ లేదు బ్రో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ డాడీ కంటే ఆయన చేసి చాలా వరకు చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది, మెగా ఫ్యామిలీ అంటే చాలా పెద్దది. బట్ ఇప్పుడు అతని ఆస్తి వల్ల నాకేదో లాస్ వస్తుందని అకిరానందరు ఎప్పుడు అనుకోడు. మా డాడీ ఎవరికి ఎలా చూసుకున్నా సరే నా వరకు నేను ఎలా ఉంటాననేది అతని అడుగుజాడలోనే అతను నడవాలనుకుంటాడు అకిరానంద్ కూడా. అంటే ఇప్పటికీ ఒక సినిమా కానీ ఇంకేం చేయకముందే కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు సమానంగా క్రేజ్ వచ్చింది. సో ఒకవేళ ఏదైనా సినిమా చేయాలనుకుంటే ఏ సినిమా చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఇంకోటి మనం ఏంటంటే సినిమా గురించి తను ఇవ్వలేదు కాబట్టి, జనాల గురించి ఆలోచించాడు కాబట్టి, ఇంకా వాళ్ళ డాడీ పాదలో ఉన్నాడు కాబట్టి మన పబ్లిక్ మన జనాల గురించి ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఇంకా అలాంటి నాయకుడు ఇంకా త్వరగా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా జనరేషన్ తనకి తెలుసు కాబట్టి ఎలా డెవలప్ చేయాలి అనేది తనకు కూడా ఐడియా ఉంది కాబట్టి బేసిక్గా తను ఇంకా పైకి రావాలనే కోరుకుంటాను మనం. బ్రో హాయ్ బ్రో. హాయ్. పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు డొనేషన్ ఇచ్చారు. ఓకే. రీసెంట్ గా టీడీపీ వాళ్ళే కూడా మనకు డిప్యూటీ సీఎం వద్దు పవన్ కళ్యాణ్ విధంగా కొంతమంది అపోజ్ చేశారు. సో ఇప్పటికైనా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అర్థం చేసుకుంటారా? చేసుకోవాలి, ఎందుకంటే కూటమి కదా, కూటమితోనే గెలిచారు. సో 25 సీట్స్ ఫస్ట్లోనే అది రావడం చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్, ఎందుకంటే మాది కూడా పిఠాపురం దగ్గరలోనే. సో మేము కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అండ్ ఇది డొనేట్ చేయడం, వాళ్ళు తీసేయడం అనేది కరెక్ట్గా కాదు. పవన్ కళ్యాణ్ బాగానే ఉంటున్నాడు, బాగానే చేస్తున్నారు, మొత్తం బాగానే ఉంది కదా. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు చూసినా దానాలు ధర్మాలని ఉంటాడు కదా పవన్ కళ్యాణ్. సో మరి వాళ్ళ కొడుక్కి ఏం ఆస్తి మిగులుస్తాడు అనేది, సో మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి గొప్ప నాయకుడు అయ్యాడు. సో అది తెలుసుకోవాలి. అండ్ కొడుక్కి ఏం మిగులుస్తున్నారండి, తన ప్రేమ అభిమానం జనాలకే పంచుతున్నప్పుడు కొడుకు గురించి ఆలోచించుకోవడం చెప్పండి. సో ఆ టాపిక్ అనేది మనం అనుకుంటున్నాం తప్ప తనకి ఆల్రెడీ మొత్తం అంటే ఇలా ఉంచుకోవాలి, ఇలా చేయాలి, తన కొడుక్కి చూసుకోవడం చెప్పండి ఎక్కడైనా సరే. సో ఆయన హైట్ కానీ పర్సనాలిటీ కట్అవుట్ చూస్తూ ఉంటే ఏ హీరో గుర్తుకొస్తాడు, ఏ సినిమా గుర్తుకొస్తుంది? అకిరానందన్. ఇంకో ప్రభాస్ అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఎందుకంటే చాలా హైట్ ఉన్నాడు కదా, మేబీ అనుకోవచ్చు. తను కూడా సినిమాల్లోకి వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు సినిమాలోకి ఒక సినిమా కూడా చేయకముందే ఇంత క్రేజ్ వచ్చింది కదా, ఒక సినిమా చేస్తే ఇంకా ఏ లెవెల్లో ఉండొచ్చు? మేబీ తండ్రికి ఉన్న క్రేజ్ కొడుక్కి రావచ్చు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏ సినిమా చేసి సెట్ అయ్యింది వాళ్ళ కొడుక్కి? ఓకే, తన కొడుక్కి లేకపోతే వేరే ఏ సినిమా అయినా కానీ పవన్ కళ్యాణ్ గారిది కాకుండా. అత్తారింటికి దారేది చేయమనండి. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అవును. సో కొంతమంది మొన్నటి వరకు టీడీపీ వాళ్ళే మాకు డిప్యూటీ సీఎం వద్దని అన్నారు కదా, సో మరి ఇప్పటికైనా అర్థం చేసుకుంటారు ఆయన మంచితనాన్ని? ఏం అర్థం చేసుకోరండి. నిజంగా 50 లక్షలు ఇవ్వటం అనేటువంటిది ఆయన ఇన్స్టాల్ చేయడంగా భావిస్తున్నారు టీడీపీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే 1 కోటి 2 కోట్లు ఇవ్వాలి, 50 లక్షలు ఇచ్చిన ఏంటి అసలు? అంటే ₹1 ఇచ్చేవాళ్ళు కావాలి కదా. పవన్ కళ్యాణ్ స్థాయి 1 కోటి రూపాయలు ఇవ్వాలి. ఆయన డిప్యూటీ సీఎం అయినా 1 కోటి రూపాయలు ఇస్తే ఇంకా గ్రాండ్గా ఉండేది. 50 లక్షలు ఇవ్వడం అనేది బాగాలేదు. మేము బాగా డిసప్పాయింట్ అయిపోయాం అందరం, అది వాస్తవం. ఇంకొకటి చెప్పండి, అడగండి. అంటే ఇప్పుడు అకిరానందన్ ఉన్నారు కదా వాళ్ళ కొడుకు, మరి ఇట్లా ఈ విధంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఆయనకి ఆస్తులు ఏముంటాయి అనేది ఇంకో క్వశ్చన్. ఆయన ఒకప్పుడు ఆయనకి ఏమి ఉండేగో, చిరంజీవి గారే ఆయన ఆస్తి, మెగాస్టార్ చిరంజీవి గారే పవన్ కళ్యాణ్ గారి ఆస్తి. అన్న సంపాదిస్తుంటే ఈయన హాయిగా కూర్చొని ఒక నులక మంచం వేసుకొని పడుకునేవాడట. చక్కగా అన్నీ తింటూ దాని మీద పడుకుంటూ అక్కడే నిద్రపోయేవాడు. అటువంటి ఆయన చిరంజీవి గారి యొక్క ప్రోత్బలంతో వచ్చారు. తన అద్భుతమైనటువంటి నటనతో, ఇంకొకటి ఏంటంటే ఆయన నిజంగా స్టార్. ఆయన ఆ స్టారిజంతో ఆయన ఎంతో అభిమానాన్ని చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు కంపేర్ చేస్తే, చిరంజీవి గారి సినిమా కనుక ఫ్లాప్ అయిందంటే ఇంకా ఫ్లాపే, ఏముండదు, మా డబ్బులు రావు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫ్లాప్ అయినా సరే డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు అది ఆయన ప్రత్యేకత. అకిరానందన్ గురించి ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో మొత్తం ఆయన గురించి నడుస్తుంది. అవును. సో ఒకవేళ ఆయన సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తే ఎట్లా ఉంటుంది? తండ్రి నమ్మించిన తనయుడు అవుతాడా? సూపర్ హిట్ అవుతుంది. అసలు ఆయన రావాలి కూడా, అకిరానందన్ గారు సినిమా రంగంలో రావాలి అని కూడా అందరం కోరుకుంటున్నాం. జనసేన పార్టీ వాళ్ళు కోరుకుంటున్నాం, జనసేన సైనికులుగా కోరుకుంటున్నాం, ఫ్యాన్స్గా కూడా కోరుకుంటున్నాం.
ఇక్కడ డబ్బుల గురించి చెప్పడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి డబ్బు కొదవేముంది. ఆయన ఎంత దాన ధర్మాలు చేసినా అంతే స్థాయిలో ఆయనకు తిరిగి రిటర్న్స్ వస్తాయి. ఆయన కొన్ని సినిమాలు నటిస్తే చాలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. అన్ని కోట్ల రూపాయల సంపాదనని వదులుకొని ఆయన వెళ్ళాడు. ఈవెన్ చాలామందికి తెలియదేమో, ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, విడాకులు ఇచ్చారంటారు. విడాకులు ఇచ్చిన ప్రతి స్త్రీకి కూడా ఆయన ఎంతో ధనం ఇచ్చారు. వాళ్ళంతా ఎకనామికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అఖిరానందన్ గారికి ఇప్పుడు కొత్తగా డబ్బులు వేయాల్సిన అవసరం లేదు. ఆయన బ్రహ్మాండంగా ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అంటే ఆయన హైట్, పర్సనాలిటీ, ఆ కట్అవుట్ చూస్తూ ఉంటే ఏ హీరో గుర్తుకొస్తున్నారు మీకు? ఎలాంటి సినిమా తీస్తే బాగుంటుంది? జూనియర్ ప్రభాస్ అంతే. అఖిరానందన్ గారు జూనియర్ ప్రభాసే. ప్రభాస్ గారి తర్వాత ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయనే. ఆ స్థాయిలో ఆయన నడక కానీ ఆయన స్టైల్ కానీ కనబడుతున్నది. తప్పనిసరిగా ఆయన సినిమా రంగంలో రావాలి. పవన్ కళ్యాణ్ గారి వారసత్వం ఉండాలి కదా. రీసెంట్గా చిరంజీవి గారు చాలా బాధపడ్డారు. వాళ్ళ ఇల్లట ఒక లేడీస్ హాస్టల్ లాగా ఉందంట. ఏంది ఒక లేడీస్ హాస్టల్ వార్డర్ లాగా ఉన్నాను, నా పరిస్థితి ఇలా అయిందని చిరంజీవి గారు ఆయన కామెడీగా అన్నా జోక్ అన్నా కానీ అది వాస్తవం. ఎందుకంటే చిరంజీవి గారికి 2 కూతుళ్ళు, ఒక అబ్బాయి కూడా ఉన్నారు కదా. ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశారు. 2 కూతుళ్ళు డైవర్సు, అందరూ పుట్టింట్లోనే ఉంటారు. కొడుకు పెళ్లి చేస్తే ఆయనకు చాలా కాలం సంతానం కలగలేదు. చివరికి ఏదో వైద్య శాస్త్రంతో కొన్ని పద్ధతుల ద్వారా చేస్తే ఆయన కూడా కూతురే పుట్టింది. చివరికి ఇల్లు మొత్తం కూడా ఆడవాళ్ళతో నిండిపోయింది. నాగబాబు గారి కూతురు చేస్తే ఆమె డైవర్స్ తీసుకొని ఆమె ఇంట్లోనే ఉంది. ఇది ఒక శాపంలాగా ఉంది చిరంజీవి ఫ్యామిలీస్లో. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు అనే అభిప్రాయం ఉంది. ఆయన అవుతారు కూడా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దానంగా ఇచ్చారు. సో మొన్నటి వరకు టీడీపీ వాళ్ళు మాకు డిప్యూటీ సీఎం వద్దని కొంతమంది అపోజ్ చేశారు. సో దీన్ని మనము ఏ విధంగా చూసుకోవచ్చు? లేదు అది కూటమి లెక్కనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా కానీ పర్ఫెక్ట్గా ఉంటారు. నో డౌట్ పవన్ కళ్యాణ్ చాలా మంచోడు, చంద్రబాబు కూడా మంచోడు, లోకేష్ కూడా మంచోడు. అన్ని వాళ్ళు మంచి పని చేస్తారు. ఆంధ్ర తెలంగాణ అని జగన్ కూడా మంచోడే, అందరూ మంచోళ్ళే. దొంగలు ఎవరు మధ్యలో అవలాగాలు ఉంటారు. మధ్యలో అవలాగాలు అంటే ఆల్తు ఫాల్తు నా కొడుకులు ఉంటారు. అంటే కొంతమంది మొన్నటి వరకు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వద్దు అన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు 50 లాక్స్ ఇచ్చాడు కానీ కొంతమంది దాన్ని పవన్ కళ్యాణ్ వద్దని కొంతమంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది, 2 సైడ్ ఉండదు, 1 సైడే ఉండాలి. 2 సైడ్ మాట్లాడతారు, 2 సైడే వద్దు. పవన్ కళ్యాణ్ అదే లైన్లో ఉంటాడు. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్. దట్ ఈస్ పవర్. పవన్ కళ్యాణ్ పరిపాలన గురించి ఏం చేస్తాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు సీఎం కూడా ఆంధ్రాలో ఉష్క కూడా ఫ్రీగా ఇస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా గరీబులకు సాయం చేస్తాడు. అది ఆయన డిస్ట్రిక్ట్ సీఎం కాముందు కూడా పవన్ కళ్యాణ్ అందరికి గరీబులకు సాయం చేసిండు. మంచి భీమ్లా నాయక్. దట్ ఈస్ భీమ్లా ఓజీ. హరి వీరమల్లన్న. నెక్స్ట్ అక్షత్ గబ్బర్ సింగ్. థ్యాంక్ యూ సార్.